మనలో చాలా మంది ప్రతిరోజు వినే అలాగే పఠించే ఒక దివ్య గీతం ఉంది. అదే హనుమాన్ చాలీసా. కానీ ఈ చాలీసా ఎలా పుట్టింది, ఎవరు రాశారు, ఎందుకు రాశారు, ఈ రోజు మనం తెలుసుకుందాం. ఈ మహాద్భుతమైన స్తోత్రాన్ని రచించిన వారు తులసీదాస్. ఈయన 16వ శతాబ్దంలో జీవించిన గొప్ప భక్తుడు. శ్రీరాముడిపై అపారమైన భక్తి కలిగిన వారు. తులసీదాస్ గారి జీవితంలో ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఆయనకు భగవంతుడిపై ఉన్న నమ్మకం ఎలాంటి పరిస్థితుల్లోనూ తగ్గలేదు. అతను చిన్నప్పటి నుండి భక్తి మార్గంలోనే నడిచాడు. శ్రీరాముడి నామస్మరణలోనే జీవించాడు. కానీ హనుమాన్ చాలీసా రాయడానికి కారణమైన సంఘటన చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఒక రోజున అప్పుడు పరిపాలిస్తున్న రాజు అక్బర్ తన కోర్టుకు తులసీదాస్ గారిని పిలిచారు. ఆ రాజు తులసీదాస్ గారి ముందు ఒక ప్రశ్నను పెట్టారు. నీ భక్తి నిజమైతే ఏదైనా అద్భుతం చూపించు అన్నారు. కానీ తులసీదాస్ గారు ఏమన్నారంటే, నేను అద్భుతాలు చేయను, నేను కేవలం భక్తుడిని మాత్రమే అని. ఈ మాట రాజుగారికి నచ్చలేదు. అందుకే ఆయనను జైల్లో పెట్టించారు. అక్కడ ఒంటరిగా ఉన్న సమయంలో తులసీదాస్ గారు ఏం చేశారో తెలుసా? అతను శ్రీరాముడిని కాకుండా ఆయనకు అత్యంత ప్రియమైన భక్తుడు హనుమంతుడిని ప్రార్థించడం మొదలుపెట్టారు. ఆ భక్తి, ఆ నమ్మకం అక్కడే ఒక కార్యరూపం దాల్చింది. అదే హనుమాన్ చాలీసా. ఈ చాలీసాలో మొత్తం 40 చౌపాయిలు ఉంటాయి. అందుకే దీన్ని చాలీసా అంటారు. ప్రతి శ్లోకం హనుమంతుడి శక్తిని, భక్తిని, సేవాభావాన్ని వివరంగా చెబుతుంది. తులసీదాస్ గారు జైలులో ఉన్నప్పుడు అతని భక్తి పరాకాష్ఠగా చేరింది. పురాణాల ప్రకారం ఆయన హనుమంతుడిని ప్రార్థించగా అనేక కోతులు నగరంలోనికి వచ్చి ఆందోళన సృష్టించాయని చెబుతారు. ఈ సంఘటన చూసి రాజు ఆశ్చర్యపోవడంతో పాటు భయపడ్డాడంట కూడా. తర్వాత వెంటనే తులసీదాస్ గారిని విడుదల చేశారంట. ఇది నిజమా లేక పురాణమా అనే విషయాన్ని పక్కన పెడితే ఒక విషయం మాత్రం నిజం. అది భక్తి, శక్తి. హనుమాన్ చాలీసాలో ప్రతి పదం మనకు ధైర్యం ఇస్తుంది, భయాన్ని తగ్గిస్తుంది. మనలో చాలా మంది నమ్మకం ఏంటంటే ఈ చాలీసాను పఠిస్తే మనసు ప్రశాంతంగా మారుతుందని, కష్టకాలంలో ఇది ఒక ఆశగా మారుతుందని. ఇది కేవలం ఒక స్తోత్రం కాదు, ఇది ఒక శక్తి. అందుకే శతాబ్దాల తర్వాత కూడా ఈ చాలీసా ప్రభావం ఏమాత్రం తగ్గలేదు. ఇప్పటికీ కోట్లాది మంది ప్రజలు ప్రతిరోజు దీనిని పఠిస్తున్నారు. ఎండ్ ఆఫ్ ద డే మనకు ఒక విషయం అర్థమవుతుంది. భక్తి అంటే అద్భుతాలు చేసి చూపించడం కాదు, మన నమ్మకాన్ని ఎలాంటి పరిస్థితుల్లోనూ వదలకపోవడం. అదే తులసీదాస్ గారి జీవితం చెబుతుంది. అదే హనుమాన్ చాలీసా మనకు నేర్పుతుంది. మీలో హనుమాన్ చాలీసా నిత్యం పఠించేవారు ఉన్నారా? హనుమాన్ చాలీసా చదివేటప్పుడు, చదివిన తర్వాత మీలో ఏమైనా మార్పులను గమనించారా? హనుమంతుడిలో మీకు నచ్చే విషయాన్ని కామెంట్ బాక్స్లో చెప్పండి. నాకైతే ఆయన రాముడిపై చూపించే నిస్వార్థమైన భక్తి చాలా ఇష్టం. ఇంకా నాకు భయం వేస్తే నోట్లో నుండి వచ్చే మొదటి పదం శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం మాత్రమే. ఈ వీడియోని ఇక్కడి వరకు చూసారంటే మన వీడియో మీకు నచ్చే ఉంటుంది. నచ్చితే తప్పక వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మరో అద్భుతమైన వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు నేను మీ సత్యవీర్. మన ప్రయాణం చివరి రోజు వరకు. బాయ్ బాయ్.